కనికరం గల ప్రభువా, కృపగల దేవ, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. గడిచిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు వేలాది వందనాలు ప్రభా. ఎన్నో బాధలు వచ్చాయి తండ్రి, ఎన్నో అపాయాలు వచ్చాయి తండ్రి, ఎన్నో ప్రమాదాలు వచ్చాయి ప్రభా. అన్నిటి నుండి మమ్మల్ని తొలగించి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి నీ సన్నిధానం, ఈ మండలకాలం నీ సిలువ ధ్యానంలో మమ్మల్ని అందరినీ పాలు పంచుకొని నేను స్తుతించే గానం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నాకంటే ముందుగా చేసిన ప్రార్థనలు 4 రోజుల ప్రార్థనలు ఆలకించావు ప్రభువా. నా ప్రార్థన కూడా ఆలకించు తండ్రి. శుంకర ప్రార్థన ఆలకించిన ప్రభువా నాయన, నా ప్రార్థన కూడా దయతో ఆలకించమని, మా సంఘాన్ని బలపరచమని, మా సంఘ సేవకుల్ని ఆశీర్వదించమని నా ప్రభువా, నా దైవా, నీకు వందనాలు నాయన. పాపలు మా కొరకు పరలోకం నుండి భూలోకం దిగి వచ్చిన తండ్రి, నీకు వందనాలు. నీకు మేమిచ్చి రుణం చెల్లించుకోగలం ప్రభువా. మా ఆత్మల్ని నీకు సమర్పించుకునే భాగ్యాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణ కలిగిన వారిలాగా మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని ఆశీర్వదించమని, ఈ చిన్న ప్రార్థన ఈ పాసందికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి నీంగా బ్రతులాడు వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కలువరినాథ, శిలువమూర్తి, నీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాలం వేళ నాయన నీ పాద సన్నిధానము చేరి నీవు ఆ ఘోర శిలువలో పొందినటువంటి ఆ వేదనను నాయన మేము స్మరించుకుంటూ నాయన నీ పాద సన్నిధానంలో గడపాలని ఆశతో వచ్చి ఉన్నాం నాయన. చిన్న మందగా కూడి ఉన్నాం తండ్రి. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. ఆసక్తిని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం నాయన. ఎన్నిక లేని వాడిని నన్ను కూడా ముట్టండి నాయన. నీవే నన్ను మరుగుపరిచి నాయన నీవే మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనాములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియమైన దేవుని సంగమా, గడిచిన 2 సంవత్సరాల్లో మనం దేవుని సన్నిధిని హోల్ హార్టెడ్గా అనుభవించలేని స్థితిగతులు మన ముందు నుంచి వెళ్ళిపోయినాయి. ఆత్మీయులైన వారు ఎంతోమంది మనల్ని విడిచి వెళ్ళారు. భక్తులైన వారు కొనుపోబడ్డారు. అయినప్పటికీ మనల్ని దేవుడు సజీవ లెక్కలో ఉంచి తన సన్నిధిలో మనల్ని నిలువబెట్టినందుకు మొట్టమొదటగా ఆ దేవాది దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. చనిపోయిన వారి కంటే కూడా మనం నీతిమంతులమని కాదు, కానీ దేవుడు మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని మనకు అర్థమవుతూ ఉంది. మన నీతి క్రియలు కాదు, కానీ దేవుడు మనకి ఇంకా అవకాశం ఇస్తున్నాడేమో. ఏది ఏమైనప్పటికీ సజీవ లెక్కలో ఉంచినటువంటి ఆ దేవాతి దేవునికి మనల్ని మనం సరిచేసుకుని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. నేను కూడా సెకండ్ వేవ్లో ఈ కోవిడ్ చేత ఎఫెక్ట్ అయ్యాను. ఈ దేవుని కృప చేత మళ్ళా మీ మధ్య సజీవుడిగా ఉన్నాను. ఆ సమయంలో రాసుకున్నటువంటి ఒక శిలువ పాటను, ఒక పల్లవి చరణం పాడి నా యొక్క ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తాను. బహుఘోరమైనది యేసుని ప్రైజ్ ది లార్డ్. బహుఘోరమైనది
యేసుని సిలువ మరణం మన పాప భారమంతా తానే భరించెను. బహుఘోరమైనది యేసుని సిలువ. ప్రైజ్ ది లార్డ్. మన పాప భారమంతా తానే భరించెను. సమాధానార్థ శిక్ష తన మీదనే పడినను, విలువైన రక్తమంతా మనకై ధారపోసెను. విలువైన రక్తమంతా మనకై ధారపోసెను. మన దోషముల కొరకు నలుగగొట్టబడెతాను, బాధింపబడినను తన నోరు తెరువలేదు. మన దోషముల కొరకు నలుగగొట్టబడెతాను, బాధింపబడినను తన నోరు తెరువలేదు. పరిహసించు వారి కొరకు విజ్ఞాపనము చేసి, పరిహసించు వారి కొరకు విజ్ఞాపనము చేసి, శత్రువును ప్రేమించుమని క్షమాగుణము నేర్పెను. బహుఘోరమైనది యేసుని సిలువ మరణం, మన పాప భారమంతా తానే భరించెను. థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగం చూసినట్లయితే పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 18 వరకు ఇలా రాయబడి ఉంది. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అలా 18వ అధ్యాయం వరకు ఉంది. టైం సరిపోదు కనుక మనం వాక్య భాగంలోకి వెళ్దాం. ఇది పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక. పేతురు అంటే మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో ముఖ్యమైనటువంటి ఒక శిష్యుడు. ఆయన
ఎంత బలహీనుడంటే దేవుని యొక్క శిష్యుల్లో చాలా బలహీనుడు, దుందుడుకు స్వభావం కలిగినటువంటి మనిషి. ప్రతి విషయానికి కూడా తొందరగా రెస్పాండ్ అవుతాడు, ముందు వెనక ఆలోచించడు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి శిష్యుడు, కల్మషం లేని స్వభావం కలిగినవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని ఎంతగానో హెచ్చించాడు. అటువంటి జ్ఞానం లేని, చదువు లేని అటువంటి వ్యక్తుల్ని యేసుక్రీస్తు ప్రభువారు వాడుకొని గొప్ప బలమైనటువంటి సాధనాలుగా ఈ లోకానికి పంపించి ఈ లోకంలో సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించే అవకాశం వారికి కల్పించాడు. పేతురుని చూసినట్లయితే ఇలాంటి బలహీన స్వభావం కలిగినటువంటి పేతురు ఈ పత్రిక రాస్తూ, ఈ మొదటి పత్రిక రాస్తూ అంటాడు, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఇక్కడ ఏర్పరచబడిన వారికి అంటే పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బీతునియా అను దేశంలో యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది అంటా ఉన్నాడు. ఆనాటి కాలంలో ఉన్నటువంటి పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అనే దేశాల్లో చెదిరిపోయినట్టు వారిలో ఉన్నటువంటి యాత్రికులకి ఈ పత్రికలో కొన్ని విషయాలు వారికి రాస్తూ ఉన్నాడు. ఈ క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో చిన్న ఆసియా లేకుంటే ఆసియా మైనర్ అనే ఆ ప్రాంతంలో ఈ పొంతు, గలతియా, కప్పదోకియా, బితూనియా అనే ప్రదేశాలు ఉన్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. ఇక్కడ చెదరిపోయినటువంటి ఈ క్రైస్తవులకి పేతురు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవునిలో విశ్వాసం, దీనత్వం, శ్రమల్లో ఆనందం, యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ఆ బోధించిన ఆ సంగతులను గురించి ఇక్కడ పేతురు మరలా ప్రస్తావిస్తూ ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఇక్కడ చెదిరిపోయినటువంటి ఈ క్రైస్తవ సమూహం మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నటువంటి వీరికి కొందరు హాని చేస్తూ ఉన్నారు అన్నట్లుగా ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంది. ఇక్కడ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, హాని చేయువారి బెదిరింపులకు భయపడకుడి అని ఇక్కడ 14వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే అంటా ఉన్నాడు. ఇక్కడ నీతి నిమిత్తం శ్రమపడడం అనే విషయాన్ని ఇక్కడ పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పాఠ్య బృందంలో భాగంలో చూసినట్లయితే మనం తీసుకున్నటువంటి పాసేజ్లో 3 విషయాలు మనకి అర్థమవుతూ ఉన్నాయి. నీతి నిమిత్తం శ్రమపడుట మంచిది లేక ధన్యత కలిగింది అనే విషయం, నిర్మలమైనటువంటి మనశ్శాక్తి గలవారై నిరీక్షణ గూర్చి హేతు అడుగు వారికి సాత్వికంతో సమాధానం చెప్పడం, క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించడం, తర్వాత క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి ఒక్కసారి శ్రమపడ్డాడు అన్న ఈ 3 విషయాల్ని ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం నీతి నిమిత్తము శ్రమపడిన మీరు ధన్యులే అంటూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిచర్యలో శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అక్కడ ఆ యేసు బోధలలో నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు అని తెలియజేస్తూ ఉన్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన కొండ మీద ప్రసంగంలో తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని పేతురు మరలా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని ఆ సంఘాలకి, క్రైస్తవులకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ సమయంలో అపోస్తులైన వారు ఆ నీతి నిమిత్తం కూడా తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత ఎన్నో హింసలు పొంది హతసాక్షులై రకరకాలుగా వాడు కూడా మరణించడం జరిగింది.
అలాగే పేతురు కూడా తను హతసాక్షి అయి ఆయన కూడా సిలువను రివర్స్లో సిలువ వేయించుకొని తను కూడా హతసాక్షి అయి నీతి నిమిత్తం హింసింపబడి ఆయన కూడా మరణించిన విషయం ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదే పేతురు రాస్తూ 4:1 అంటాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి అంటా ఉన్నాడు. నీతి నిమిత్తం మనం జీవించాలి అనే వాక్యాన్ని ఇక్కడ పునరుద్ఘాటిస్తూ ఉన్నాడు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపరక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి అని ఆనాటి క్రైస్తవులకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే నీతి నిమిత్తం హింసింపబడడం అనేది ఆనాటి దేవుని భక్తులైన వారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ బోధనల ద్వారా ఇన్స్పైర్ అయ్యి వారు ఆ విధంగా ఆ యొక్క కార్యక్రమాలని నడిపించారు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. పౌలు కూడా తను నీతి నిమిత్తం శ్రమపడడం కొరింథీ పత్రిక రాస్తూ 11:23 ఆయన చాలా పర్యాయాలు చదవక్కర్లేదు కానీ చెరసాలలో ఉండడం, చాలా రకరకాలైనటువంటి దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. నీతి నిమిత్తం శ్రమపడడం ఎంతో ధన్యత అనే విషయాన్ని ఈ భక్తులు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు అంటా ఉన్నాడు, దేవుని కోసం మరణించడం అనేది గొప్ప విషయం కాదు, కానీ ఆయన కోసం జీవించడం అనేది చాలా కష్టతరమైంది. అది క్షణక్షణం మరణించడమే అని అంటాడు. దేవుని కోసం నీతి నిమిత్తం జీవించడం అనేది మనిషికి ఒక సవాలుతో కూడినటువంటి విధానం అని ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంది. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఆనాడు అపోస్తలు కానీ అప్పుడున్నటువంటి ఆదిమ సంఘం వారందరూ కూడా దేవుని కోసం నీతి నిమిత్తం దేవుని నీతిని నెరవేర్చడానికి వారు ఎన్నో శ్రమల పాలై వారు ఎంతగానో బాధలు అనుభవించి వారు కష్టపడ్డారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మనం ఆలోచన చేసినట్లయితే ఆ విధానం నీతి నిమిత్తం హింసింపబడడం కాదు కదా, అసలు నీతిని నెరవేర్చే వారంగా కూడా ఈ రోజున మనం లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అయితే జాక్ పూనన్ అనే ఒక భక్తుడు అంటా ఉన్నాడు, సువార్తను ప్రకటించడం ద్వారా పేతురు కానీ పౌలు గారు కానీ భౌతికంగా ధనవంతులు అవ్వలేదు. ఒకవేళ సువార్త ప్రకటించడం అనేది నిన్ను ధనవంతునిగా లేకుంటే విలాసవంతునిగా చేసినట్లయితే నీవు వేరొక సువార్తను లేక వేరొక యేసును ప్రకటిస్తున్నావు సుమా అని హెచ్చరిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటించడం అనేది ఎంతో శ్రమతో కూడుకున్నది. నీతి కోసం జీవించడం అనేది హింసల పాలు చేస్తుంది. కానీ మన యొక్క భక్తి జీవితంలో ఆ శ్రమలు హింసలు లేనప్పుడు మన భక్తి జీవితం అది దేవునికి అంగీకారమైన భక్తి జీవితంగా ఉండదు అనే విషయాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మనం భక్తి చేస్తున్నాం అని అనుకుంటా ఉన్నాం, కానీ మనం భ్రమలో జీవిస్తున్నాం అన్న సంగతి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఆ రోజుల్లో ఆ అపోస్తలులో జరిపించినటువంటి ఆ పరిచర్యలను ఒకసారి మనం చూసినట్లయితే వారు ఎన్నో శ్రమలు పడుతూ అధికారులు ఎదుట దెబ్బలు తింటూ ఎన్నో రకాలుగా దేవుని పరిచర్య నిమిత్తం వారు ఎంతగానో శ్రమల పాలై ఆ నీతి నిమిత్తం వారు హింసలు పొందారనే విషయం మనకి అర్థమవుతూ ఉంది. వారి తర్వాత వారిని బెదిరించే వారి నిమిత్తం కూడా భయపడకండి, కలవరపడకండి అని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా వారు తెలియజేస్తూ ఉన్నారు. అయితే 15వ వచనం చూసినట్లయితే, నిర్మలమైనటువంటి మనస్సాక్షి గలవారై నిరీక్షణను గూర్చి
మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. నిర్మలమైనటువంటి మనస్సాక్షి గలవారై నిరీక్షణను గూర్చి హేతు అడుగు ప్రతివానికి కూడా సాత్వికంతో సమాధానం చెప్పండి అని ఇక్కడ పేతురు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. క్రైస్తవుని యొక్క మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మనస్సాక్షి అనేది అది మన యొక్క లోటులను లేకుంటే మనలో ఉన్నట్టు లోపాలని అది తెలియజేస్తూ ఉంటుంది. ఆ నిర్మలమైనటువంటి ఆ మనస్సాక్షి కలిగి మన ప్రవర్తన విధానం నిష్కళంకంగా చేసుకొని ఆ మనస్సాక్షితో మనం జీవించాలి అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిర్మలమైనటువంటి ఈ మనస్సాక్షి కలిగి నిరీక్షణను గూర్చి హేతు అడుగు ప్రతివానికి కూడా సమాధానం చెప్పండి అని ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ నిరీక్షణ అనేది మనం ఆలోచన చేసినట్లయితే, నిరీక్షణ అంటే మనకున్న నిరీక్షణ అందరికీ తెలిసిందే. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఇది మన నిరీక్షణ. అంచె దినముల యందు ప్రభు రాకడ యందు ఎత్తబడేటప్పుడు మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాము అనేది మన నిరీక్షణ. మనకి పరలోకం ఉంది, నిత్య జీవం ఉంది అనే విషయం మన నిరీక్షణ. ఈ నిరీక్షణ గూర్చి హేతువు అడుగు ప్రతివానికి కూడా సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి అని ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. సిద్ధంగా ఉండి ప్రభువును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు అనే విషయం మనకు తెలుసు. పేతురే ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారి విషయం ఒక స్టేట్మెంట్ ఇస్తూ అపోస్తల కార్యాల్లో అంటాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన హృదయంలో ప్రతిష్ఠించుకొని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈనాడు మన ఈ సొసైటీలో కొన్ని రకాలైనటువంటి వాదనలు బయలుదేరుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క ప్రభువుగా మనం ప్రతిష్ఠిస్తున్నటువంటి ఈ విధానాన్ని ఈనాటి సొసైటీలో సామాజిక పరిస్థితుల్లో కొంతమంది ఆయన యొక్క ఎగ్జిస్టెన్స్ని లేక ఆయన దైవత్వాన్ని వారు తోలనాడుతూ రకరకాలుగా ఆయన యొక్క ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకున్న విషయాన్ని దేవునిగా అంగీకరించకుండా రకరకాలైనటువంటి అర్థం లేనటువంటి వాదనలు, జ్ఞానహీనమైనటువంటి మాటలు, ఈ భక్తిహీనులైన వారు చాలా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆయన దైవత్వాన్ని కూడా ప్రశ్నించడం, ఆయన దేవుడు కాదు అని చెప్పడం, చాలా విషయాలు ఈ మధ్యకాలంలో మనం సామాజిక మాధ్యమాల్లో కానీ బయట కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆధారం. ఆయన లేకపోతే ఈ సృష్టి లేదు. ఈ లోకం యొక్క ఉనికిని తాను చాటుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు కావలసిందే అనే విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు, ఆయన మానవుడు అనే వాదం ఈ మధ్య బయలుదేరుతూ ఉంది. సాత్వికంతో మనం ఆ హేతువును మనం సాత్వికంగా వారికి ఆ హేతు అడిగే వారికి మనం సమాధానం చెప్పవలసినటువంటి అవసరత ఈనాటి క్రైస్తవ సంఘానికి ఉంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలాగే నేను ఒక క్రిస్మస్ కార్యక్రమంలో ఒకసారి అటెండ్ అవ్వడానికి వెళ్తే ఒక పాస్టర్ గారు వచ్చారు. వచ్చి ఆయన క్రిస్మస్ మెసేజ్ ఇస్తూ మధ్యలో అంటా ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు
దేవుడు అని ఎక్కడ బైబిల్లో లేదని చాలామంది అంటా ఉన్నారండి. బైబిల్లో ఎక్కడ కూడా ఆయన గురించి దేవుడు అనే విషయం లేదు అని ఆ క్రిస్మస్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనతో కొంత వాదన జరిగింది, అది వేరే విషయం. అంటే సంఘంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారి నీతిని తెలియక, ఆయన నీతిని అనుసరించిన వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని కూడా పాస్టర్స్గా ఉన్న వాళ్ళు కూడా ఈ రోజున వెటకారంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వారికి బైబిల్ అర్థం కాలేదు, యేసుక్రీస్తు ప్రభువారు అర్థం కాలేదనే విషయం అర్థమవుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సర్వ సృష్టికి దేవుడు, ఆయన వాక్యరూపుడు, ఆయనే దేవుడు అనే విషయాన్ని మనం క్రైస్తవులంగా మనం హృదయంలో ఆ ప్రభువును ప్రతిష్ఠించుకొని ఆయన గురించి మనం మాట్లాడవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు, అందులో అనుమానం లేదు. ఆయన ఒకసారి ఆనాటి యోధా సమాజానికి సవాల్ చేస్తూ నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు అని ఒక సవాల్ని విసిరినటువంటి దేవాతి దేవుడు. ఈ సృష్టిలో దేవుళ్ళు అనేవారు ఎవ్వరూ కూడా అలాంటి సవాలు విసిన వారు కానీ, అలాంటి ప్రవర్తన కలిగిన వారు కానీ ఎవరూ లేరనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నేను దేవుణ్ణి అని చెప్పలేదనే విషయం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన ఏం బైబిల్ చదివాడో ఏమిటో తెలియదు, కానీ నాకు చాలా కోపం వచ్చింది. అయితే ఇక్కడ ఒకసారి యూదులు ఆయన్ని రాళ్ళు తీసుకొని ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు, మీరు ఎందు నిమిత్తమైతే నన్ను చంపడానికి మీరు ఇలా చేస్తున్నారు అని ఆయన అడిగినప్పుడు, అక్కడ నీవు దేవుణ్ణని దైవదూషణ చేసి నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నిన్ను రాళ్ళతో కొడుతున్నావు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ యోహాను భక్తుడు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని ఆయన చెప్పడం అక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ నేను తండ్రి ఒక్కటై ఉన్నాము అని వారితో చెప్తా ఉన్నాడు. నేను తండ్రి ఒక్కటై ఉన్నామని ఇంత క్లియర్గా చెప్తా ఉంటే, దేవునిగా ఎక్కడా చెప్పలేదండి అని వితండవాదం చేస్తున్న వీళ్ళకి మనం ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. ఇక్కడ మీరు నన్ను ఎందుకు రాళ్లతో కొట్టాలని మీరు చూస్తున్నారు, నేనేం తప్పు మాట్లాడానని యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజున అడిగితే, నీవు మనుష్యుడవై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు గనక దేవదూషణ చేసినందుకే నేను రాళ్ళతో కొడుతున్నావు అని ఆనాడు యోధా సమాజం, లేకుంటే శాస్త్రులు పరిచయులు ఆ రోజున అన్నట్టుగా మనకి బైబిల్ గ్రంథం తేటగా యోహాను పత్రిక శుభవార్త 10వ అధ్యాయం 33వ వచనంలో మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన దేవుడు అనే విషయానికి మనం అర్థం చేసుకొని ఆయనను మన హృదయాల్లో ప్రతిష్ఠించాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకనే కొలస్సీలకు రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకుంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అంటా ఉన్నాడు. ఇక్కడ క్రైస్తవునిగా మనం ప్రతి మనుష్యునికి కూడా ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలంటే ఉప్పు వేసినట్లుగా రుచికరంగా మన సంభాషణ ఉండాలి. ఉన్నప్పుడే మన దేవాతి దేవుని గురించి మనం ఈ లోకానికి తెలియజేయగలం అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించి ఈ లోకంలో దేవుళ్ళుగా చెప్పుకుంటున్న వారికంటే కూడా ఆయన దేవుడు అని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. వారు ఈ మధ్య ఒక సామాజిక దీంట్లో చూసినప్పుడు, ఒక వీడియో చూసినప్పుడు ఒకతను మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ దేవుడి గురించి చెప్పాడు, పేరు ప్రస్తావించను కానీ వాళ్ళ దేవుడి గురించి చెప్తూ కోతులతో బ్రిడ్జి కట్టించాడట. కోతులు మాట వింటాయా? వినవు, కానీ మాట వినేటట్లు చేసి బ్రిడ్జి కట్టించి బ్రిడ్జి మీద నుంచి వాళ్ళ దేవుడు నడిచి వెళ్ళాడట అని గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. కోతులతో బ్రిడ్జి కట్టించి బ్రిడ్జి మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళినాడు గొప్పోడా, నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిన గొప్పోడా అనే విషయం మనం సాత్వికంగా వారికి తెలియజెప్పగలిగితే
యేసుక్రీస్తు ప్రభు వారిని మన హృదయంలో ప్రతిష్ఠించుకొనగలిగితే మనం ఎంతో ధన్యులం, నీతి నిమిత్తమై మనం జీవించగలం. అలాగే ఇంకొక సందర్భంలో మాట్లాడుతూ 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడవుతాడా అనే విషయాన్ని కూడా ఆ యొక్క భక్తిహీనుడు మాట్లాడుతూ ఉన్నాడు. 3 మేకులు పీక్కోలేక కాదు, ఆయన మరణం ద్వారా ఈ లోకానికి రక్షణ వస్తుందనే విషయం వారికి చెప్పగలగాలి. అయితే 3 మేకులు పీక్కోలేని దేవుడు అని మాట్లాడే వాళ్ళ దేవుడి సంగతి ఒకసారి ఆలోచన చేస్తే ఒకే ఒక్క బాణం కాలికి తగిలి చనిపోయిన దేవుడు కలిగిన వాళ్ళు వారు. ఈ విషయాలన్నీ కూడా మనం సాత్వికంతో మనం వారికి చెప్పగలగాలి. దేవుడు పరిశుద్ధుడు, ప్రభు అని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోగలిగితే మనం వారికి ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పగలం అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఈ విషయాల గురించి మాట్లాడుతూ అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందలు వేయవారు సిగ్గుపడుదురు అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని చిత్తము అలాగున్న యెడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపట్టే బహు మంచిది అంటా ఉన్నాడు. దేవుని నిమిత్తమై శ్రమపడి ఆయన్ని మనం క్రీస్తు ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు ఒకసారి మాట్లాడుతూ, నేను ఈ లోకానికి వచ్చింది అత్తకి కోడలకి అలాగే కుటుంబంలో వారికి మధ్య మనస్పర్ధలు రావడానికి అనే విధానంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సమాధానం ఉండదు ఆయన నమ్ముకోవడం వల్ల అనే విషయాన్ని తెలియజేస్తూ, అలాగే శిష్యుల్ని నేను తోడేళ్ల మధ్యకి పంపిస్తూ ఉన్నాను, నా నిమిత్తం మీరు హింసింపబడతారు, దూషింపబడతారు అని ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. క్రైస్తవునిగా దేవుని యొక్క పరిచారకుడిగా ఉన్న మనం క్రైస్తవ జీవితంలో సుఖాలు కాదు కానీ ఎన్నో ఇబ్బందులు, బాధలు ఉంటాయనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మన విలాసవంతమైనటువంటి క్రైస్తవ జీవిత విధానంలో ఒకవేళ మనం ఉన్నట్లయితే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అది నిజమైన భక్తి కాదేమో ఒకసారి మనం అర్థం చేసుకొని శ్రమలు పొంది దేవుని యొక్క పరిచర్యలో ఉండే విధానాన్ని మనం ఏర్పాటు చేసుకొని దేవుని కొరకు మనం శ్రమలు అనుభవించి ముందుకి సాగాలి అనే విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే చివరగా 18వ వచనం చూసినట్లయితే, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను అంటా ఉన్నాడు. మనలను అనీతిమంతులమైనటువంటి మనలను దేవుని యొద్దకు తేవడానికి నీతిమంతుడైనటువంటి ఆ క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డాడు అనే విషయం తెలియజేస్తూ ఇక్కడ పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడేను అని చెప్తా ఉన్నాడు. అప్పటి వరకు పాపాల నిమిత్తం ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి బలులను అర్పిస్తూ అంతకుముందు పాపాల నిమిత్తం ఆ బలులను అర్పిస్తూ ఉండేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పస్కా బలి పశువుగా ఒక్కసారే తాను బలి అయిపోయి మనందరి పాపాల కోసం ఒక్కసారే ఆ యొక్క శ్రమను పొందాడు అనే విషయాన్ని పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈనాటి ఈ కార్యక్రమంలో మనం ఒక్కసారి ఇన్ని ఏళ్లుగా మనం శ్రమల కాల ధ్యానం చేస్తున్న మనం మన భక్తి ఏ విధమైంది అని ఒకసారి ఆలోచన చేసుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం శ్రమలను అనుభవించి దేవుని పరిచర్యలో ఉన్నామా, విలాసవంతమైనటువంటి ఏసీ చర్చెస్లోను కంఫర్టబుల్ లైఫ్తోనూ జీవిస్తూ దేవుని పరిచర్యను చేస్తున్నామా అనేది ఒక్కసారిగా
మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఉందని తెలియజేస్తూ ఆ యొక్క దేవుని నీతి కొరకు నిలబడే వారంగా మనందరం ఉండాలని ఆ దేవాతి దేవుని కోరుకుంటూ నా యొక్క ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. లేచి నిలబడదాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు సదా కావలియుండును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో కానుకల సమర్పణ మరి సేకరించేవారు యలమంచిలి సురేష్ లక్ష్మి దంపతులు, అలాగే కేతుపల్లి సాగర్ శ్రీదేవి దంపతులు. మరి ప్రత్యేకమైన పాట పాడేవారు ధోనిపాటి వేద. పాట పాడతా కాదు, కానుకలు పట్టేవాళ్ళు వేరే వాళ్ళు ఏమైనా చెప్తే పిల్లలు అయ్యో ఆయన రాలేదు. దయచేసి గమనించండి, ఎవరైనా రాలేకపోయినట్లయితే